హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు థియేటర్ బాబు ఛానల్. మన విశాఖపట్నంలో గాజువాక అగనంపూడి ఏరియాలో విఆర్ఆర్ సెంట్రల్ మాల్ ఓపెన్ అయిందని, ఆ మాల్లోనే ఒక 4 స్క్రీన్ మల్టీప్లెక్స్ కూడా ఉందని చాలామందికి తెలుసు. ఈ మల్టీప్లెక్స్లో ఉన్న సీటింగ్స్ కానీ, స్క్రీన్ అండ్ ప్రొజెక్షన్ క్వాలిటీ కానీ, సౌండ్ సిస్టమ్ గురించి అయినా కానీ ఉన్న అన్ని డీటెయిల్స్ని ఇన్డెప్త్గా విత్ టెర్మినేషన్స్తో డిస్కస్ చేసుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ రోడ్లో విఎంఆర్ సెంట్రల్ మాల్ 3rd ఫ్లోర్లో ఈ మల్టీప్లెక్స్ లొకేట్ అయి ఉంది. టికెట్స్ బుకింగ్ మీరు పేటీఎంలో చేసుకోవచ్చు. ఏషియన్ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ ముక్తా A2 సినిమాస్ కంబైన్డ్ వెంచర్ అయిన ఈ మల్టీప్లెక్స్ 4 స్క్రీన్స్తో ఓపెన్ అయింది. మల్టీప్లెక్స్ అంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో డెవలప్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ అండ్ లాంజ్ ఏరియాతో చాలా రాయల్గా ఎక్స్ట్రాడినరీ ఇంటీరియర్ వర్క్తో డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ చేశారు. మెయిన్గా నాకు నచ్చిందంటే ఏదైనా ఉందంటే 4 స్క్రీన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటీరియర్ వర్క్తో డిజైన్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. గవర్నమెంట్పాలెం, అగనంపూడి, లంకిలపాలెం అండ్ అనకాపల్లి ఏరియాస్లో ఉన్న ఫ్యామిలీస్ అండ్ సినిమా లవర్స్కి ఈ మల్టీప్లెక్స్ బాగా యూజ్ అవుతుంది. సీటింగ్స్ విషయానికి వస్తే అన్ని స్క్రీన్స్లో సీటింగ్ కంఫర్ట్ అండ్ లెగ్ స్పేస్ అయితే చాలా బాగుంది. మెయిన్గా క్వశ్చనింగ్, వీళ్ళు లెదర్ టైప్ ఆఫ్ సీటింగ్స్తో సీట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. హెడ్ రెస్ట్ కానీ, సీటింగ్ కంఫర్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అన్ని స్క్రీన్స్లో లెగ్ స్పేస్ కూడా ఈక్వల్గా ఉంది. మెయిన్లీ వీళ్ళు రిక్లైనర్స్తో పాటు కిందన లాంజర్స్ యాడ్ చేశారు. మన వైజాగ్లో మూవీని ఇలా పడుకుని ఎప్పుడు ఎంజాయ్ చేస్తానో అనుకున్నా, ఇప్పటికీ నా కోరిక నెరవేరేది. యాజ్ యూజువల్ దీని కంఫర్ట్ కూడా తోబుంది. ఈ మల్టీప్లెక్స్లో ఓవరాల్గా అన్ని స్క్రీన్స్ కలిపి 895 సీటింగ్స్ ఉన్నాయి. ఇందులో ఆడి 1 సీటింగ్ కెపాసిటీ వచ్చేసి టాప్ రిక్లైనర్స్ 21, ఎగ్జిక్యూటివ్ సీట్స్ 218, లాంజర్స్ 11 ఉన్నాయి. టోటల్గా ఆడి 1 సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 250 అండ్ ఆడి 2 సీటింగ్ కెపాసిటీ వచ్చేసి టాప్ రిక్లైనర్స్ 21, ఎగ్జిక్యూటివ్ సీట్స్ 152 అండ్ లాంజర్స్ 11 ఉంటే టోటల్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 184 అండ్ ఆడి 3 సీటింగ్ కెపాసిటీ వచ్చేసి టాప్ రిక్లైనర్స్ 21, ఎగ్జిక్యూటివ్ సీట్స్ 182, లాంజర్స్ 11. టోటల్ ఆడి 3 సీటింగ్ కెపాసిటీ 214. ఫైనల్గా ఆడి 4 సీటింగ్ కెపాసిటీ వచ్చేసి టాప్ రిక్లైనర్స్ 21, ఎగ్జిక్యూటివ్ సీట్స్ 215 అండ్ లాంజర్స్ 11 ఉన్నాయి. టోటల్గా ఆడి 4 సీటింగ్ కెపాసిటీ 247 సీట్స్. అన్ని స్క్రీన్స్లో ఆడి 1 పెద్దది. ఇంకా సీటింగ్ కంపెనీ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ సీట్స్ వచ్చేసి బెంగళూరులో ఉన్న ఎస్ఆర్ సీటింగ్ కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే, రిక్లైనర్స్ అండ్ లాంజర్స్ మాత్రం రిక్లైనర్స్ ఇండియా కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నారు. ఈ 2 కంపెనీస్ మంచి క్వాలిటీ ప్రొవైడెడ్ బేస్ కంపెనీస్. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ కనుక మీకు జెన్యూన్గా అనిపించుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ నా ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కింద ఉన్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. విన్నారుగా బేస్ ఎలా ఉందో. సౌండ్ క్వాలిటీ నుంచి థియేటర్లో బేస్ వరకు, వోకల్ క్వాలిటీ నుంచి అట్మో సౌండ్ వరకు అస్సలు తగ్గేదేలా అన్నట్టు సౌండ్ పెట్టారు. వీళ్ళు యూజ్ చేస్తున్న స్పీకర్స్ కంపెనీ మేక్ ఇన్ ఇండియా బ్రాండెడ్ స్పీకర్స్ అయిన పల్స్ కంపెనీ స్పీకర్స్ యూజ్ చేస్తున్నారు. ఆడి 1 and 3కి డాల్బీ 7.1తో, ఆడి 2 and 4కి అట్మాస్తో మల్టీప్లెక్స్ రన్ అవుతుంది. ఆడి 1 and 3కి 18 సరౌండ్ స్పీకర్స్ అండ్ 3 సబ్వూఫర్స్ ఉన్నాయి. ఆడి 2 and 4కి 18 సరౌండ్ స్పీకర్స్, టాప్ అట్మాస్ స్పీకర్స్ 14 అండ్ సబ్వూఫర్స్ 4 ఉన్నాయి. ఇంకా అన్ని స్క్రీన్స్లో సౌండ్ క్వాలిటీ అండ్ బేస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మెయిన్లీ నేను ఏదైనా స్పెషల్ మెన్షన్ చేయాలంటే వీళ్ళు యూజ్ చేస్తున్న యాంప్లిఫైర్స్ కానీ, ప్రొసెసర్స్ కానీ నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ యూజ్ చేస్తున్నారు. అన్ని ఆడీస్లో పల్స్ కంపెనీ యాంప్లిఫైర్సే ఉన్నాయి. అలాగే అన్ని స్క్రీన్స్లో హార్మన్ ఇంటర్నేషనల్ ప్రాసెసర్స్ యూజ్ చేస్తున్నారు. యాంప్లిఫైర్స్ అండ్ ప్రాసెసర్స్ ఆర్ డిఫరెంట్. హార్మన్ అంటే ఏంటి గురు అంటే, హార్మన్ అనేది ఇంటర్నేషనల్ ఆడియో ఎలక్ట్రానిక్స్ కంపెనీ. ఇండియాలో జేబిఎన్ అండ్ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్కి పేరెంట్ కంపెనీ అని చెప్పొచ్చు. ఈ హార్మన్ కంపెనీ ప్రజెంట్ థియేటర్స్కి ఎలా యూజ్ చేస్తున్నారంటే, లోపల స్పేర్ పార్ట్స్ ఏమో హార్మన్ కంపెనీవి, బయట బాడీ మాత్రం ఒక నోటెడ్ కంపెనీ పెడుతున్నారు. యాక్చువల్లీ ఈ కంపెనీ ఇంటర్నేషనల్ ఐమాక్సెస్లో డైరెక్ట్గా బేస్డ్ ప్రాసెసర్సే పెడతారు.
అలాంటి కంపెనీని మన ఇండియాలో స్క్వేర్ పార్ట్స్కి యూజ్ చేసుకుంటూ ఉంటున్నారు. కానీ వీళ్ళు మాత్రం స్పెషల్గా డిజైన్ చేసుకుని డైరెక్ట్గా హార్మన్ నుంచి వచ్చిన ప్రాసెసర్స్ తెచ్చుకున్నారు. ఆడి 1 and 3కి JBL CPI 2000 ప్రాసెసర్ యూజ్ చేస్తుంటే ఆడి 2 and 4 అట్మాస్ కాబట్టి డైరెక్ట్ హార్మన్ కంపెనీ ప్రాసెసరే యూజ్ చేస్తున్నారు. నాకు తెలిసి వైజాగ్లో హార్మన్ కంపెనీ నుంచి స్క్వేర్ పార్ట్స్ ఉన్న థియేటర్స్ మాత్రమే ఉన్నాయి. డైరెక్ట్ ప్రాసెసర్ ఓకే మల్టీప్లెక్స్కే ఉంది. అండ్ ప్రొజెక్టర్స్ అండ్ స్క్రీన్స్ విషయానికి వస్తే కేవలం వైజాగ్లోనే 7 స్క్రీన్స్కి లేజర్ ప్రొజెక్టర్ ఉన్నాయి. అందులో VMR మల్టీప్లెక్స్లోనే 4 స్క్రీన్స్ ఉన్నాయి. ఏ స్క్రీన్ని ఎక్కువ తక్కువ చేయకుండా అన్ని స్క్రీన్స్లో బార్కు SP4K RGB లేజర్ ప్రొజెక్టర్ తీసుకొచ్చారు. లేజర్ ప్రొజెక్టర్స్ అంటే ల్యాంప్ బేస్డ్ ప్రొజెక్టర్స్ కాదు, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ అనే 3 లేజర్ డయోడ్స్ కంబైన్ అయ్యి మధ్యలో ఏ ల్యాంపు లేకుండా డైరెక్ట్గా స్క్రీన్ మీదకి లైట్ ఎమిట్ అవుతుంది. నార్మల్ ప్రొజెక్టర్ కన్నా లేజర్ ప్రొజెక్టర్స్ వల్ల ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆడి 1, 3 and 4కి బార్కి SP4K 15 సిరీస్ ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్నారు. 17,000 లూమెన్స్ బ్రైట్నెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఆడి 4కి బార్కు SP4K 25 సిరీస్ ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్నారు. 23,500 లూమెన్స్ బ్రైట్నెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అన్ని స్క్రీన్స్లోనే బెస్ట్ ప్రొజెక్టర్ తీసుకొచ్చారు. అన్ని స్క్రీన్స్లో RGB లేజర్ తీసుకొచ్చారంటే క్లారిటీ కోసం స్పెషల్గా చెప్పాలా, సూపర్ అంతే. ఫైనల్గా స్క్రీన్ కంపెనీ అండ్ స్క్రీన్ గెయిన్ వాల్యూ. ఈ మల్టీప్లెక్స్లో అన్ని కర్వ్డ్ స్క్రీన్సే తీసుకొచ్చారు. ఆడి 1 and 3కి ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్క్రీన్ కంపెనీ అయిన గాలాలైట్ స్క్రీన్ కంపెనీ నుంచి స్క్రీన్ తీసుకొచ్చారు. అండ్ 2 and 4కి మిరాజ్ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేశారు. మిరాజ్ అనేది గాలాలైట్ కంపెనీకి ఎక్స్ట్రీమ్ అప్గ్రేడేషన్ అని చెప్పొచ్చు. ఈ మిరాజ్ స్క్రీన్స్ వల్ల 3D అనేది చాలా బాగా కనిపిస్తుంది. అన్ని ఆడీస్లో స్క్రీన్ సైజెస్ వచ్చేసి ఆడి 1 స్క్రీన్ సైజ్ 36x15, ఆడి 2 స్క్రీన్ సైజ్ 43x18 అండ్ ఆడి 3 స్క్రీన్ సైజ్ 40x16 అండ్ ఫైనల్గా ఆడి 4 వచ్చేసరికి 35x14. అండ్ గెయిన్ వాల్యూ వచ్చేసరికి ఆడి 1 and 3కి 3.4 గేమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆడి 2 and 4కి 2.2 గేమ్ యూజ్ చేశారు. ఈ గెయిన్ అంటే ఏంటంటే స్క్రీన్ గెయిన్ ఈజ్ నథింగ్ బట్ లైటింగ్ యాంప్లిఫైర్ లాంటిది. ప్రొజెక్టర్ కొన్న బ్రైట్నెస్ని డబుల్ ద లైట్ చేయాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ గెయిన్ వాల్యూ. స్క్రీన్ గెయిన్ అనేది థియేటర్ మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అన్ని కర్వ్డ్ స్క్రీన్స్ వల్ల స్క్రీన్ గెయిన్ అనేది వీళ్ళు ఎక్కువ పెట్టారు. డల్నెస్ అనేది ఏ కార్నర్లో కూర్చున్నా కనబడకుండా ఉండడం కోసం. అదండి మ్యాటర్. ఇన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ఈ మల్టీప్లెక్స్ మన వైజాగ్లో రావడం అనేది చాలా మంచి విషయం అని చెప్పాలి. టికెట్ కాస్ట్ అంటారా, అన్ని మల్టీప్లెక్సెస్లో ఉన్న టికెట్ కాస్టే ఈ మల్టీప్లెక్స్లో కూడా ఉంది. సో హై స్టాండర్డ్స్లో ఉన్న ఈ మల్టీప్లెక్స్లో మూవీ ఎక్స్పీరియన్స్ చేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూస్తే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఈ వీడియోని మంచిగా రీచ్ వచ్చేలా చేస్తే ఇలాంటి థియేటర్ వ్లాగ్స్ మరెన్నో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.